ఇలా చేస్తే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారనమాట. ఫస్ట్ అయితే కాకరకాయలు పైన పెచ్చు తీసేసి మధ్యలో ఘాటు పెట్టుకుని ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ పిండితే వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఆయిల్ వేసి కాకరకాయలు మంచిగా అన్ని వైపులా ఇలాగా కొంచెం దోరగా, ఇంకా దోరగా కన్నా ఇంకా ఎక్కువ మగ్గనిచ్చుకోవాలి. సిమ్లో మూత పెట్టి మగ్గనిస్తే అప్పుడు కాకరకాయ బాగా మగ్గుతుంది. దాని తర్వాత చూసారు కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత దాని తర్వాత ఈ పొడిని కాకరకాయ మధ్యలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. మీకు కాకరకాయ గింజలు కొంచెం ముదురుగా ఉన్నట్టే అవి తీసి మనం ఇప్పుడు తాలింపు వేసాం కదా అందులో వేసుకోవచ్చు. అయితే ఈ పొడి అయితే అన్ని కూరగాయల్లోకి బాగుంటుంది. మనం గుత్తి కాకరకాయే కాదు, వంకాయ చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు. ఈ పొడి అన్నిట్లోకి సూపర్ సూపర్ ఉంటుందన్నమాట. ఇలా స్టఫ్ చేసుకుని మిగిలిన పొడి ఏమో పైన వేసేసుకుని మగ్గ పెడితే చాలు. మొత్తం ఈ కర్రీ అంతా సిమ్ములో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అసలు చేదుగా ఉంటుంది.